ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాకలో అధికారులపై గిరిజనులు దాడి చేశారు. అటవీ భూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారని జేసీబీలతో తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెల్పాక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి కారణాలేంటి? ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో రొయ్యూరు గ్రామ పంచాయతీ శివారు చెల్పాక వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుకుంది. అక్కడ అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నటువంటి గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు భారీ ఎత్తున ఇటు అటవీ శాఖ అధికారులకే భారీగా అక్కడికి వెళ్లారు. అయితే ఒక్కసారిగా వారిపై స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు తిరగబడ్డారు. కత్తులు కర్రలతో ఎదురు దాడికి దిగారు. వారు 100 సంఖ్యలో ఉన్నటువంటి వారంతా కూడా పోలీసులు అట్లాగే అటవీ శాఖ అధికారులపై ఒక్కసారిగా తిరగబడ్డారు. తర్వాత వారు తీసుకెళ్లిన జేసీబీ డోజర్ ట్రాక్టర్లపై దాడి చేస్తూ అడ్డుకున్నారు. తీవ్ర వాగ్వాదం ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. తాము 1-2 గుంటలు తమకు నిల్వ నీయడం లేదని, తాము 1-2 గుంటల్లో గుడిసెలు వేసుకుంటే వాటికి తొలగించేందుకు వస్తారా అని చెప్తూ వారి మీద కర్రలతో దాడికి దిగారు. దీంతో వారికి నచ్చ చెప్పేందుకు ఇదంతా అటవీ భూమి అని చెప్పి నచ్చ చెప్పేందుకు అటవీ అధికారులు శతవిధాల ప్రయత్నించారు. కానీ గిరిజనులు మాత్రం వెనకుండా వారి మీద కర్రలతోటి జేసీబీ డోజర్ల మీద కొడుతూ కూడా దాడికి దిగారు. దీంతో అధికారులు చేసేది ఏమీ లేక వెనుతిగారు. ఈ ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళినటువంటి అటవీ అధికారులకు అంతకుముందే అక్కడ గిరిజనులంతా కూడా మూకుమ్మడిగా వారి మీద దాడికి దిగారు. గొత్తికాయలు ఎకరాల్లో వచ్చి అటవీ భూమిని సాగు చేస్తున్న వారిని వదిలేసి తమని మాత్రమే పట్టుకుంటున్నారు. తాము నిలబడిన అటవీ గూడు లేక నీడ లేక బతుకుతున్నామని చెప్పేసి 1-2 చిన్న పాకలు వేసుకుంటే వాటిని తొలగించేందుకు వస్తారా అని చెప్పేసి వారంతా కూడా ఆగ్రహించి దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గిరిజనులకు ఎంతగా ప్రయత్నించిన వాళ్ళంతా కూడా వెనకుండా దాడికి దిగడంతో ఇక అధికారులంతా కూడా వెనుతిరిగారు. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి కాస్త సద్దుమడిగింది. వారంతా కూడా కత్తులతోటి అలాగే కర్రలతో ఎదురు దాడికి దిగడంతో ఇక అధికారులు వెనుతిరిగారు. రవిచంద్ర, ప్రస్తుతం అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొందా? కొద్దిసేపటి క్రితం వరకు కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జేసీబీలు ట్రాక్టర్లతో తీసుకొచ్చినటువంటి అధికారులను అడ్డుకున్నారు. 100 సంఖ్యలో ఇటు గిరిజనులు అదే విధంగా పోలీసులు కూడా అక్కడ మోహరించారు. ఇరుపక్షాల మధ్య కూడా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. చివరికి ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో కొద్దిసేపటి క్రితం అధికారులు. ధన్యవాదాలు రవిచంద్ర. నీళ్ళు కూడా అలా పోతాయి. ఇల్లు కూడా పట్టాలి. మీరు వేరే దేశం వాళ్ళు వచ్చిండు, వేరే దేశం వాళ్ళు పంపించండి, పంపించక మేము పోతాము. వేరే దేశం